జలుబు. ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది తుమ్ములు, దగ్గు, నీరసం కదా. కానీ ఈ సింపుల్గా కనిపించే సమస్య వెనుక మన శరీరంలో ఓ పెద్ద యుద్ధమే జరుగుతుందన్నమాట. ఆ వైరస్ దాడికి, మన శరీరం ఇచ్చే రక్షణకి మధ్య జరిగే ఆ పోరాటాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, అసలీ జలుబు ఎలా వస్తోంది? దాని వెనకున్న కారణమేంటి? మన బాడీలోకి అది ఎంటర్ అయ్యాక మన శరీరం దానికి ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ ప్రశ్నలన్నిటి వెనకున్న సైన్స్ను ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకుందాం. సో, ఈ ఫైట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన శత్రువు ఎవరో తెలుసుకోవడం. అంటే జలుబు వెనుకున్న విలన్ ఎవరు? అది మన శరీరంలోకి ఎలా చొరబడుతుందో చూద్దాం రండి. చాలామంది అనుకుంటారు చల్లగా ఉందని, జలుబు చేసిందని. కానీ ఇక్కడే ఓ ముఖ్యమైన విషయముంది. జలుబుకి కారణం చలి కాదు, ఒక వైరస్. అవును, వాతావరణం చల్లబడటమనేది ఆ వైరస్ మనమీద అటాక్ చేయడానికి కాస్త అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ చేస్తుంది అంతే. అసలు కారణం మాత్రం ఆ వైరస్సే. ఈ వైరస్ ఒక స్మార్ట్ ఇన్వేడర్ లాంటిదన్నమాట. చలి, పొల్యూషన్ లేదా మన ఇమ్యూనిటీ కాస్త డల్గా ఉన్నప్పుడు అదను చూసి మన ముక్కు ద్వారా బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. ఒక్కసారి లోపలికొచ్చిందంటే చాలు, ఇక వేగంగా తన సంఖ్యను అంటే తన సైన్యాన్ని పెంచుకోవటం స్టార్ట్ చేస్తుంది. మరి శత్రువు దాడి చేస్తుంటే మన శరీరం ఊరికి చూస్తూ కూర్చోదు కదా, అస్సలు కూర్చోదు. వెంటనే కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తుంది, తన డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుందన్నమాట. ఇక జలుబు అనగానే మనందరికీ గుర్తొచ్చేది చీమిడి. చిరాగ్గా అనిపిస్తుంది కదా. కానీ అసలు మన శరీరం దీన్ని ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది? మనల్ని ఇబ్బంది పెట్టడానికా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద రీజనుందా? ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఆ చీమిడి మన శత్రువు కాదండి, మన ఫ్రెండ్. అవును, నిజంగానే. అది ఒక ట్రాప్ లాగా పనిచేసి ఆ వైరస్లన్నిటినీ పట్టుకుని శరీరం నుంచి బయటకు గెంటేయడానికి మన బాడీ ఏర్పాటు చేసుకున్న ఒక సూపర్బ్ డిఫెన్స్ మెకానిజం. ఇది కంప్లీట్గా న్యాచురల్ ప్రాసెస్. ఈ ఫైట్ సీరియస్ అయ్యే కొద్దీ చీమిడి రంగు మారటం మనం గమనించొచ్చు. స్టార్టింగ్లో క్లియర్గా వాటర్లాగా ఉంటుంది, ఆ తర్వాత కొంచెం ఎల్లో కలర్లోకి, ఫైనల్గా గ్రీన్గా మారుతుంది. ఈ కలర్ చేంజ్ అనేది లోపల మన ఇమ్యూన్ సిస్టమ్ ఆ వైరస్తో ఎంత గట్టిగా ఫైట్ చేస్తుందో చెప్పే ఒక ఇండికేటర్ అన్నమాట. సరే, ఈ యుద్ధం కేవలం మన ముక్కులోనే జరగదు. దాని ఎఫెక్ట్ మన బాడీ మొత్తం మీద కనిపిస్తోంది. అవే మనం జలుబు సిమ్టమ్స్ అని పిలిచేవి. ముక్కు బ్లాక్ అవ్వడం, గొంతు నొప్పి, తలనొప్పి, బాగా అలసటగా అనిపించడం, ఇవన్నీ మనకు ఇబ్బంది కలిగించేవే కావచ్చు. కానీ నిజానికి ఇవి మన బాడీ ఆ వైరస్తో ఫైట్ చేస్తుందనడానికి సిగ్నల్స్ అన్నమాట. అందుకే మనకు నీరసంగా ఉంటుంది, ఎందుకంటే బాడీ తన ఎనర్జీ మొత్తం ఆ ఫైట్ మీదే పెడుతుంది. అయితే ఈ యుద్ధంలో మన బాడీ గెలవాలంటే మనం కూడా దానికి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి కదా. కొన్ని సింపుల్, న్యాచురల్ పద్ధతుల ద్వారా మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవచ్చు. ఆవిరి పట్టడం, గోరువెచ్చని నీళ్లు తాగడం, అల్లం తేనె తీసుకోవటం, తులసి కషాయం, ఇలాంటివన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. వీటన్నిటికన్నా ముఖ్యంగా బాడీకి మంచి రెస్ట్ ఇవ్వాలి. ఇవన్నీ మన శరీరం చేస్తున్న పోరాటానికి ఎక్స్ట్రా బలాన్నిస్తాయన్నమాట. సో ఫైనల్గా చూస్తే ఈ జలుబు మనకొక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. అదేంటంటే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని. జలుబు ప్రాణాంతకమైన జబ్బు కాకపోవచ్చు, కానీ ఇది మన బాడీ ఇచ్చే ఒక వార్నింగ్ సిగ్నల్. హే, ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చెయ్యొద్దు అని గుర్తు చేస్తోంది. ఎందుకంటే మనకు అన్నిటికన్నా పెద్ద సంపద మన ఆరోగ్యమే కదా. అయితే జలుబు వచ్చాక ఫైట్ చేయడం కంటే అసలది రాకుండానే మన బాడీని స్ట్రాంగ్గా ఉంచుకోవడం బెటర్ కదా. మరి అలా మన ఇమ్యూనిటీని ఏడాది పొడవునా బలంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.